విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో గజ దొంగ ఒకటి. నటుడు కైకాల సత్యనారాయణ చలసాని గోపితో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకుడు, జయసుధ, శ్రీదేవి హీరోయిన్లు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం 17 లక్షల రూపాయలు. ఈ మొత్తానికి మరో 18 లక్షలు కలిపి 35 లక్షలతో చిత్రాన్ని పూర్తి చేశారు నిర్మాతలు. 45 ప్రింట్స్తో 1981 జనవరి 30న గజదొంగ చిత్రాన్ని విడుదల చేశారు. మొదటి వారం 34,14,956 రూపాయలు వసూలు చేసి అప్పటి ఇండస్ట్రీ రికార్డు దాటేసింది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఛాలెంజ్ రాముడు, బెంగళూరుతో కలిపి 31 లక్షలు, సర్దార్ పాపారాయుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 29 లక్షలు వసూలు చేసి తొలివారం వసూళ్లలో ఇండస్ట్రీ రికార్డు సృష్టించాయి. ఆ రెండు చిత్రాలను గజదొంగ చిత్రం అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. 25 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. వైజాగ్, గుంటూరు కేంద్రాల్లో డైరెక్ట్గా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో సింగిల్ షిఫ్ట్తో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో గజదొంగ 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే విజయవాడ, వైజాగ్ కేంద్రాల్లో షిఫ్టింగ్లతో రజతోత్సవం జరుపుకుంది. తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకు ₹1 కోటి గ్రాస్ సాధించిన చిత్రాల్లో గజదొంగ 10వ చిత్రం. వీటిల్లో శంకరాభరణం చిత్రాన్ని మినహాయిస్తే మిగిలిన 9 చిత్రాలు ఎన్టీఆర్వే కావడం విశేషం. గజదొంగ చిత్రాన్ని ఫస్ట్ రిలీజ్లో విజయవాడలో 4 థియేటర్లలో అప్సరా, శేష్మహల్, పటమట రామకృష్ణ, గుణదల రామ్గోపాల్లో విడుదల చేయడం విశేషం. అద్భుతమైన కలెక్షన్లు వచ్చినప్పటికీ మెయిన్ థియేటర్ అప్సరలో 84 రోజులే గజదొంగ చిత్రం ఆడడం విశేషం. ఆ సినిమా తీసి రెబల్ స్టార్ కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన పులి బిడ్డ చిత్రాన్ని వేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ అనురాగ దేవత చిత్రం షూటింగ్ కోసం విజయవాడలోనే ఉన్నారు. అప్సరా థియేటర్లో 100 రోజుల దాకా గజదొంగ చిత్రాన్ని కొనసాగించాలని డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేయమని అభిమానులు ఎన్టీఆర్ని కలిసి అభ్యర్థించారు. ఇంకో 2 వారాలు మన సినిమాని ఆడించకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఇప్పటికే అన్ని రికార్డులను క్రాస్ చేశాం అన్నారట ఎన్టీఆర్. గజదొంగ చిత్ర శతదినోత్సవం 1981 జూన్ 5న మద్రాసులోని తాజ్ కోరమండల్ హోటల్లో జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు, ముఖ్య అతిథి లేకపోవడం విశేషం. ఒక కుటుంబ వేడుకలా జరిగింది. సీనియర్ దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు ఎన్టీఆర్కు జ్ఞాపిక బహుకరించడంతో కార్యక్రమం మొదలైంది. దర్శకుడు రాఘవేంద్రరావుకి త్రివిక్రమరావు, జయసుధా, శ్రీదేవిలకు రాఘవేంద్రరావు జ్ఞాపికలు అందించారు. సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్, పంపిణీదారులకు జయసుధ, ప్రదర్శకులకు శ్రీదేవి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు. నెవర్ టర్న్డ్ రివర్స్ అని చెప్పగానే సభ చప్పట్లతో మారుమ్రోగింది. ఈ సభకి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ చిత్ర విజయం సమిష్టి కృషికి నిదర్శనం. నిర్మాత నుంచి ఆఫీస్ బాయ్ వరకు కలిసికట్టుగా పనిచేస్తేనే చిత్రం పూర్తవుతుంది. విధి నిర్వహించాలనే ధ్యేయం అందరికీ ఉన్న రోజునే ఉత్తమ చిత్రం వస్తుంది. ఈ రోజున పుణ్యం పురుషార్థం సాధించే చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. కృషి లోపం వల్ల 100కి 99 చిత్రాలు విజయం సాధించలేకపోతున్నాయి. కారణం క్రమశిక్షణ లేకపోవడమే. మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి, వృత్తినే దైవంగా భావించాలి. వృత్తికి ద్రోహం చేసిన వారు దైవానికి ద్రోహం చేసినట్లే అన్నారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.